ఏఐసీసీ నుంచి మంత్రి కొండా సురేఖకు ఫోన్ కాల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. కొండా వర్సెస్ కడియం వివాదంపై కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుంది. కడియం శ్రీహరి చేసిన సమీక్ష విషయాన్ని ఏఐసీసీ పెద్దలకి మంత్రి కొండా సురేఖ వివరించారు. సచిన్ సావంత్ భేటీ అనంతరం ఏఐసీసీ నుంచి కొండాకు కాల్ వచ్చింది. నేరుగా మంత్రి కొండాతో ఫోన్ లైన్లో మాట్లాడారు ఏఐసీసీ పెద్దలు. ఎవరు ఏం చేస్తున్నారో క్లారిటీ ఉంది, మీ పని మీరు కంటిన్యూ చేసుకోండి అంటూ కొండా సురేఖకు సూచించారు. కడియం అంశం ఏఐసీసీ చూసుకుంటుంది అంటూ సురేఖకు కాంగ్రెస్ అధిష్టానం భరోసా ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివాదానికి ఏఐసీసీ నేతలు ఏదైతే ఫుల్ స్టాప్ పెట్టినట్లే కనిపిస్తుంది. కొండా సురేఖకు తెలియకుండా తన శాఖకు సంబంధించినటువంటి ఎండోమెంట్ కార్యాలయంలో శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతో కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేసి ఏఐసీసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. పిసిసి, సీఎం అలాగే అందరికి కూడా ఏదైతే లెటర్లు రాసి కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ వివాదం పరిష్కారం కోసమై పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఏదైతే ఈ సమస్య ఫుల్ స్టాప్ పెట్టడానికి ఏఐసీసీ కార్యదర్శి అయినటువంటి సచిన్ సావత్ ను పరిశీలకులుగా నియమించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ప్రజాభవన్ లో కొండా సురేఖ ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావత్ ని కలవడం జరిగింది. కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అంశాలపై ఫిర్యాదు చేసింది. ఆ రోజు జరిగినటువంటి రివ్యూకి సంబంధించిన అంశం కావచ్చు, జిల్లాలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, అన్ని కూడా సచిన్ సావంత్ కు వివరించడం జరిగింది. సో సచిన్ సావంత్ ఈ విషయాలన్నింటినీ కూడా ఏఐసీసీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. సో ఏఐసీసీ పెద్దలు నేరుగా కొండా సురేఖతో అక్కడే ఫోన్ లో మాట్లాడే పరిస్థితి కనిపించింది. ఏఐసీసీ పెద్దలు మాట్లాడుతూ కూడా మీరు మంత్రిగా ఉన్నారు, మీ స్థాయి తగ్గట్టు మీరు పనిచేస్తున్నారు, ఇవన్నీ కూడా పార్టీ గమనిస్తుంది, ఏఐసీసీ కూడా గమనిస్తుంది. సో మీరు ప్రజల్లో ఎలా పనిచేస్తున్నారు, మీ శాఖలో ఎలా పనిచేస్తున్నారు, ఎంత రిపోర్ట్ కూడా మా దగ్గర. సో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఈ వివాదానికి మాత్రం ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. ఇక కడియం శ్రీహరికి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యవహారం ఏఐసీసీ చూసుకుంటుంది, పిసిసి చూసుకుంటుంది. కాబట్టి ఇక మీరు మీ పని చూసుకోండి అని చెప్పి కూడా ఇద్దరు ఈ విషయాన్ని వదిలేయాలని చెప్పి కూడా ఏదైతే కొండా సురేఖకు చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో కొండా సురేఖ సైతం ఏదైతే సరే అని చెప్పి మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి రెండు ఇష్యూస్ రోజు నడుస్తున్నాయి. ఒకటి తుంగతుర్తి ఇష్యూ, ఒకటి కడియం శ్రీహరి వర్సెస్ మంత్రి కొండా సురేఖ ఇష్యూ. ఈ రెండు ఇష్యూల్లో సంబంధించి కూడా ఏదైతే అబ్జర్వర్లను నియమించారు పిసిసి అధ్యక్షుడు. సో ఒక ఇష్యూని సచిన్ సావంత్ అయితే ఒకే రోజులో ఫుల్ స్టాప్ పెట్టినట్టు కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏఐసీసీ పెద్దల చొరవతో కొండా సురేఖతో మాట్లాడించి ఆ ఇష్యూని ఇక్కడికి వదిలేయాలని చెప్పడంతో ఈ ఇష్యూ ఈ రోజుతో ముగిసిపోయిందనే చెప్పుకోవాలని చెప్పి కూడా పార్టీ వర్గాల్లో ఇప్పటికీ అయితే ఒక చర్చ జరుగుతుంది. జమీమా.